ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఒక కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ విద్యా సంవత్సరం 2026-2027కు సంబంధించిన నిధులు విడుదలపై ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. నిధులు ఎప్పుడు జమ అవుతాయి, ఈసారి వచ్చిన కొత్త నిబంధనలు ఏంటి, పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో బడికి వెళ్లే పిల్లల తల్లులను ఆర్థికంగా ఆదుకునేందుకు ఉద్దేశించి తల్లికి వందనం పథకం నిధులను ప్రభుత్వం జూలై 1 లేదా 3వ వారంలో ఆ లబ్ధిదారు ఖాతాల్లో జమ చేయడానికి సర్వం సిద్ధం చేస్తుంది. ఇప్పటికీ పాఠశాల విద్యాశాఖ విద్యార్థుల డేటా వెరిఫికేషన్ ప్రక్రియ ముమ్మరం చేసింది. ఈ పథకం కింద ప్రతి విద్యార్థికి ఏడాది 15,000 మంజూరు కానున్నాయి. అయితే స్కూలు పారిశుద్ధ్యం మరియు వసతుల నిర్వహణ కోసం 2,000 మినహాయించి మిగిలిన 13,000 మొత్తాన్ని తల్లుల బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేస్తున్నారు. అయితే ఈసారి ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు మరియు నిబంధనలను తీసుకొచ్చింది. అవేంటంటే ఇద్దరు పిల్లలకు వర్తింపు. గతంలోగా కాకుండా ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తే అంతమంది ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. అనాథ పిల్లలకు సైతం ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. హాస్టల్లో అటు ఇటు చదువుకుంటున్న వారికి కూడా వారి గార్డియన్స్ సంరక్షణల ద్వారా ఈ సాయం పొందుతున్నారు. 75% ఆధార్ తప్పనిసరి. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే విద్యార్థుల కోసం 75% అటెండెన్స్ ఉంటేనే ఈ పథకానికి అర్హులని గుర్తిస్తున్నారు. లబ్ధిదారులు మీ అర్హత స్టేటస్ను ఆన్లైన్లో NBM నవశకం బెనిఫిషరీ మేనేజ్మెంట్ పోర్టల్ ద్వారా మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సులభంగా చెక్ చేసుకోవచ్చు. అయితే ముఖ్యమైన గమనిక, మీ బ్యాంక్ ఆధార్ సీడింగ్ మరియు NPCI మ్యాపింగ్ ఖచ్చితంగా పూర్తయి ఉండాలి. లేదంటే డబ్బులు పడడంలో ఇబ్బందులు తలెత్తాయి. ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే మీ గ్రామ లేదా వార్డ్ సచివాలయాన్ని సంప్రదించండి. ఇలాంటి మరిన్ని తాజా అప్డేట్ కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.